హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వినాయక ఉత్సవంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే ఊరేగింపులో డీజే సౌండ్స్ చాలా పెద్ద ఎత్తున పెట్టి అనేక మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి గమనిస్తున్నాం. వృద్ధులు, పిల్లలు, పక్షులు, కుక్కలు, జంతువులు అన్నీ భయపడే పరిస్థితిని కల్పించారు. ఒకనాడు దైవభక్తి అంటే దేవుణ్ణి తమ హృదయాల్లో ఉంచుకొని తన ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేవాడు. ఈరోజు దేవుణ్ణి బజార్లోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు జరుపుతూ డీజే సౌండ్స్ విపరీతంగా పెడుతూ మందు తాగి చిందులేస్తూ రంకెలేస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో ఆధ్యాత్మిక భావాన్ని పక్కకు పెట్టి ఇతర భావాల్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కొన్ని చోట్లయితే మహిళలతో అసభ్యకర పాటలని పెడుతూ డ్యాన్సులు వేస్తూ చిందులేస్తూ వారితో కలిసి డ్యాన్సులు వేస్తూ ఆనందాన్ని గడుపుతున్న పరిస్థితిని యువతలో మనం చూస్తూ ఉన్నాం. అది ఒక హైదరాబాద్ నగరమే కాదు, ఎక్కడ వినాయక ఉత్సవాలు జరిగినా ఎక్కువ భాగం ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో, ధార్మిక దృక్పథంతో, దేవుడు అనేటువంటి భావనతో, భక్తి పాటలతో ముందుకెళ్లాల్సిన పండగలు వాటికి భిన్నంగా కొత్త పుంతల్ని తొక్కుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టి మందు తాగి చిందులేస్తూ పెద్ద పెద్ద అరుపులతో గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో యువత నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మన జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంలో అనేక మంది వృద్ధులు ముందుకొచ్చి వారి ఆవేదన తెలియజేశారు. డాక్టర్లు అయితే గుండె జబ్బులు ఎలా వస్తాయో, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారో, చెవులు ఎలా దెబ్బతింటాయో, మానసికంగా ఎలాంటి ఇబ్బందికి గురవుతారో, పసిపిల్లలు ఎలా ఇబ్బంది పడతారో, గర్భిణీ స్త్రీలు ఎలా ఇబ్బంది పడతారో, అప్పుడే పుట్టిన బిడ్డలు, చిన్న వయసు బిడ్డలు ఎలా గందరగోళ పరిస్థితికి అవకాశం కలుగుతుందో వీటన్నిటినీ చాలా వివరంగా చెప్పగలిగారు. తెలుగు మీడియా కూడా ఈ సమస్య పట్ల స్పందించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. దీని పర్యవసానంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు తెలంగాణలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, వినాయక నిమజ్జన కమిటీ పెద్దల్ని అందరినీ ఆహ్వానించి ఒక చర్చ జరిపి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. డీజే సౌండ్స్ని నిషేధించాలనే దృక్పథంతో సివి ఆనంద్ ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు. జనచైతన్య వేదికగా మా విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో కూడా డీజే సౌండ్స్ని నిషేధించాలి, ఎక్కువ లౌడ్ స్పీకర్లని పెట్టడాన్ని నిషేధించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైకుల్ని ఆమోదించకూడదు. అదేవిధంగా 2015లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని దృష్టిలో ఉంచుకొని నియమ నిబంధనల్ని చేయాలని కోరుకుంటున్నాం. ఏ మతమైనా, అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేక హిందూ మతం కావచ్చు, ఏ మతానికి కూడా ఇతరులని హాని కలిగించే చర్యలు చేపట్టకూడదు, ఇతరులకి ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టకూడదు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో, సౌండ్స్తో రకరకాల మ్యూజిక్లు, అసభ్యకరమైన పాటలు పాడుతూ ఉంటే విద్యార్థులు వారి యొక్క చదువుని కోల్పోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ డీజే సౌండ్స్ను కానీ, లౌడ్ స్పీకర్స్తో ఎక్కువ శబ్ద కాలుష్యాన్ని కానీ చేయకూడదని ప్రభుత్వాలు ముందుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.